ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువునకు శరీరమును బట్టి తండ్రిగా ఎంచబడిన యోసేపును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వంశావళులు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క వంశావళిని గూర్చి మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను వ్రాయబడింది. ఈ వంశావళిని చదువుతున్నప్పుడు కొంతమందికి కలుగుతున్నటువంటి సందేహం ఏంటంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు యొక్క వంశావళి వేరేలా ఉంది, లూకా సువార్తలో యేసుక్రీస్తుకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు వంశావళి మరోలా ఉంది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఇంతకు మునుపే నేను సమాధానం చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గురించి మీరు ఇంకనూ లోతైనటువంటి వివరణతో ఆధారాలతో సమాధానాన్ని నేర్చుకోవాలనుకుంటే కనుక మునుపు నేను చెప్పినటువంటి అంశమును మీరు పరిశీలించవచ్చు. యోసేపు ఎవరి కుమారుడు, యోసేపు ఎవరి కుమారుడు అంటే యోసేపుకు తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి నేను చెప్పినటువంటి సందేశమును మీరు వినొచ్చు. 2023 సంవత్సరం జూలై మాసం 18వ తేదీన ఈ యొక్క సందేశమును నేను చెప్పడం జరిగింది. యోసేపు ఎవరి కుమారుడు, ఆ అంశమును మీరు మరొకసారి వింటే ఈ సందర్భానికి సంబంధించినటువంటి సమాధానం మీకు దొరుకుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రశ్న వచ్చింది కనుక వివరమును మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యానికి, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వాక్యానికి పొంతన కుదరటం లేదని కొందరు అడుగుతున్నారు. ఇది అసంభవం కదా అంటున్నారు. యోసేపుకు 2 తండ్రులు ఉంటారా అని అడుగుతున్నారు. ఇంతకీ మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి వంశావళి యోసేపు వంశావళినా? యేసుక్రీస్తు వంశావళిని గూర్చి మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను వ్రాయబడింది. అయితే మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి వంశావళి యేసుక్రీస్తుకు తండ్రిగా ఎంచబడిన యోసేపు వంశావళినా? కానే కాదు. మరి ఎవరి వంశావళి? మరియ గారి వంశావళి. యేసుక్రీస్తు ప్రభువునకు తల్లి అయినటువంటి మరియ గారి వంశావళిని మత్తయి సువార్తలో దేవుడు పొందుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు గారి యొక్క వంశావళిని దేవుడు లూకా సువార్త 3వ అధ్యాయంలో పొందుపరిచాడు. ఈ విషయం అర్థం కాక కొంతమంది అపోహపడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు యొక్క వంశావళిలా ఉంది ఈ రెండు కూడా, మరి రెండు భిన్నంగా ఉన్నాయంటే అందుకే ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి వంశావళి మరియ గారి వంశావళి. వారు సందేహపడటానికి దోహదపడేటువంటి ఆ వాక్య భాగం ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఇక్కడ వ్రాయబడింది. ఈ వాక్య భాగం వారికి ఒకంత గందరగోళాన్ని సృష్టించింది. ఈ వాక్య భాగం వారికి అర్థం కాలేదు. అందువలన వారు యోసేపు గారి యొక్క తండ్రి ఎవరనుకున్నారు? ఇక్కడ యాకోబు గారు అనుకున్నారు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని ఇక్కడ రాయబడింది కదా, కనుక యోసేపు గారి యొక్క తండ్రి యాకోబు గారు అని అనుకున్నారు. ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి యోసేపు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడిన యోసేపు కాదు. ఇక్కడ మరియ గారికి ప్రధానము చేయబడినటువంటి యోసేపు గారిని గురించి ఇక్కడ వ్రాయబడలేదు. ఇది కేవలము మరియ గారి వంశావళి. మరియ గారి వంశావళిని వ్రాసినప్పుడు ఇక్కడ మరి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని ఎందుకు రాయబడింది? ఇక్కడ పురాతన భాష అయినటువంటి గ్రీకు భాష, అరామిక్ భాష, హెబ్రీ భాష, వీటి నుండి బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పదాలకు
సరి సమానమైనటువంటి పదాలను, సరైన అర్థాలు ఇచ్చేటువంటి పదాలను తీసుకోవడం జరిగింది. పురాతన భాషలో ఇక్కడ మరియ భర్త అయిన యోసేపు అనేటువంటి చోట మరియకు యజమాని అయినటువంటి యోసేపు, లేక మరియ యొక్క ప్రాపకుడు, మరియ యొక్క పోషకుడైనటువంటి యోసేపు అని అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పురాతన వాక్య భాగాలను తర్జుమా చేస్తున్నప్పుడు వీరు ఎలా రాశారంటే మరియ భర్త అయిన యోసేపు అని రాశారు. మరియ భర్త అయినటువంటి యోసేపు అని అక్కడ ఉన్నటువంటి ఆ పదాల వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే మరియకు యజమాని, మరియ యొక్క ఇంటికి యజమాని అని మనం అక్కడ తీసుకోవాలి. అనగా మరియ గారి యొక్క తండ్రి గారి పేరు కూడా యోసేపే. మరియకు ప్రధానము చేయబడినటువంటి యోసేపు గారు మరియ యొక్క తండ్రి గారైన యోసేపు గారు. ఇక్కడ కొంతమంది ఆందోళనకు గురయ్యారు, గందరగోళానికి గురయ్యారు. కనుక వారికి అర్థం కాక యోసేపు గారికి తండ్రి యాకోబు, మరియు లూకాసు వార్తలో ఏమని రాయబడిందో ఇప్పుడు మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వాక్యం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి. ఇక్కడ యోసేపు గారి యొక్క తండ్రి పేరు ఏమని రాయబడింది? హేలీ అని రాయబడింది. మరి యోసేపుకు 2 తండ్రులా అని అడుగుతున్నారు కదా. యోసేపుకు తండ్రి ఒక్కడే, శరీర సంబంధమైన తండ్రి ఒక్కడే, హేలీ. మరి మత్తయి సువార్తలో యాకోబు అని వ్రాయబడింది, అక్కడ యోసేపు వేరు. ఆ యోసేపు ఎవరు? మరియకు తండ్రి అయిన, లేక మరియ కుటుంబానికి యజమాని అయినటువంటి యోసేపు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గురించి మరింత వివరాన్ని మీరు పొందాలి అనుకుంటే మునుపు నేను చెప్పినటువంటి సందేశాన్ని మీరు వినండి. యోసేపు ఎవరి కుమారుడు అనేటువంటి సందేశాన్ని మీరు వినగలిగితే ఇంకా మీకు ఈ విషయాన్ని గురించి లోతైనటువంటి వివరణ అందుతుంది. అయితే ఈరోజు ఈ పాఠ్యభాగంలో మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి మరొక ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే, ఏ మనిషికైనా 2 తండ్రులు ఉంటారా? ఏ మనిషికైనా 2 తండ్రులు ఉంటారా? లేదు, ఒకే తండ్రి ఉంటాడు కదా. శరీర సంబంధంగా ఒకే తండ్రి ఉంటాడు, కానీ ఆత్మ సంబంధంగా మరో తండ్రి ఉంటాడు. ఇక్కడ ప్రశ్న అడిగారు కనుక ఈ సందర్భాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ వ్యక్తికైనా సరే, పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే ఒక్కరే తండ్రి ఉంటారని మనకు తెలుసు. అవును, శరీర సంబంధంగా తండ్రి ఒక్కరే ఉంటారు. ఇక్కడ యోసేపు గారికి కూడా శరీర సంబంధంగా తండ్రి హేలీ, కానీ ఆత్మ సంబంధంగా మరో తండ్రి ఉన్నాడు. మనందరికీ కూడా శరీర సంబంధంగా ఒక తండ్రి భూమి మీద కనిపిస్తున్నాడు, ఆత్మ సంబంధంగా మరో తండ్రి ఉన్నాడు. మనందరికీ తండ్రి ఆయనే, ఒక్కడే ఆయన, ఆయనే దేవుడు. ఆయన ఆత్మ సంబంధమైన తండ్రి. అందుచేతనే మనం ప్రార్థన చేస్తే ఏమంటున్నాం? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన కూడా తండ్రే. మరి ఆయన ఎలా తండ్రి అవుతాడు? ఆత్మ సంబంధమైన తండ్రి. మరి భూమి మీద మనకు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు. భూమి మీద శరీర సంబంధమైన తండ్రులు ఒక్కరే ఉంటారు. ఏ కుమారుని ఏ తండ్రి కంటే ఆ కుమారునికి అతడే తండ్రి. శరీర సంబంధంగా తండ్రి ఒక్కడే, అలాగే ఆత్మ సంబంధంగా తండ్రి ఒక్కడే. ఆయన ఎవరు? పరలోకమందున్న దేవుడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. 2 తండ్రులా అని అడుగుతున్నారు కదా. ఒక విధమును చూస్తే అందరికీ 2 తండ్రులే. ఒకరు శరీర సంబంధమైనటువంటి తండ్రి, మరొకరు ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. ఈ విషయాన్ని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వాక్యం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి
భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అందరికీ జీవాత్మనిచ్చాడు. భూమి మీద శరీర సంబంధమైనటువంటి తండ్రులు అయితే శరీరాన్ని మనకిచ్చారు, కానీ మనలో ఉన్న జీవాత్మనిచ్చినది ఎవరు? పరమందున్న తండ్రి, పరలోకపు తండ్రి. అందుచేతనే ఇక్కడ ఏమని రాయబడింది? భూమి మీద ఉన్నటువంటి జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన పరలోకమందున్న తండ్రి. ఈ లోకము ఇప్పటి వరకు శరీర సంబంధమైన తండ్రిని మాత్రమే చూసింది, కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తెరగలేకపోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్న నాడే భక్తి జీవితంలోనికి మనము అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మ సంబంధమైన తండ్రి మనందరికీ ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఆయన పరలోకమందున్న దేవుడు. అలాగే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. ఈ భూమి మీద శరీర సంబంధమైనటువంటి కుమారుడు శరీర సంబంధమైనటువంటి తండ్రిని ఘనపరచును కదా. దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే అంటున్నాడు దేవుడు. నేను తండ్రినే కదా, నేను మీకు జీవాత్మనిచ్చిన వాడను, ఆత్మ సంబంధమైన తండ్రిని. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందురు. మీకు తెలియటం లేదు ఏ విధంగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో. మీకు తెలియటం లేదు ఏ విధంగా నిర్లక్ష్య పెట్టావు నిన్ను అని దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ మీరు నిర్లక్ష్య పెడుతున్నారు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు రావలసిన ఘనత ఏది? నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నాకు భయపడే దాసులుగా మీరు బ్రతుకుతున్నారా అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. కనుక పరలోకమందున్న దేవుడు మనందరికీ కూడా తండ్రి. శరీర సంబంధమైన తండ్రి ఈ భూమి మీద కనిపిస్తున్నాడు. జీవాత్మనిచ్చిన తండ్రి పరలోకమందు మనకు దేవుడుగా ఉన్నాడు. అలాగే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, మనందరి తండ్రి ఆయనే, పరలోకమందున్న దేవుడు. ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతముగా ఉండేవాడు. శరీర సంబంధమైన తండ్రి శాశ్వతంగా ఉండేవాడు కాదు, మనము శరీరములలో శాశ్వతంగా ఉండేవారము కాము, కానీ ఆయన శాశ్వతంగా ఉండేవాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు ప్రభువును కూడా మీరు చూడండి. ఆయన శరీరమును బట్టి దావీదు కుమారుడు, అంటే యోసేపుకు కుమారుడుగా ఎంచబడ్డాడు. మరియ గర్భాన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని బట్టి దావీదు కుమారుడుగా, మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి అయితే దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన శరీరాన్ని బట్టి దావీదు కుమారుడుగా, ఆయన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ఆయన నిరూపించబడ్డాడు. అక్కడ కూడా మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. వంశావళుల దగ్గర అయితే మత్తయి సువార్తలో మరియ గారి వంశావళి ఉంది, లూకా సువార్తలో యోసేపు గారి వంశావళి ఉంది. అక్కడతో సమాధానం వచ్చేసింది.
ఇక ఏ మనిషికైనా ఇద్దరు తండ్రులు ఉంటారా అనేటువంటి ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి అవును, శరీర సంబంధంగా మనకు తండ్రి ఒకడు ఉంటాడు, ఆత్మ సంబంధంగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ఆధ్యాత్మికతలో, భక్తిలో ముందుకు కొనసాగగలుగుతారు. లేదంటే అంధులుగా, మూఢులుగా, అవివేకులుగా మిగిలిపోతారు. పరిశుద్ధ గ్రంథం నుండి మరొక అద్భుతమైన వాక్య భాగాన్ని ఈ విషయమై మనం చూద్దాం. ఒక చక్కని సమాధానముగా ఈ వాక్య భాగం కూడా మనకు కనిపిస్తుంది. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం నుండి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. శరీర సంబంధమైన తండ్రులు అంటే భూమి మీద శరీరాన్ని బట్టి మనకు తండ్రిగా ఒక ఆకారంలో భౌతికంగా కనిపిస్తున్నటువంటి తండ్రి. ఈ తండ్రి మనకు శిక్షకుడుగా ఉన్నాడు. అంటే మనము తప్పు చేస్తే మనలను దండించేవాడుగా కనిపిస్తాడు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. శరీర సంబంధమైన తండ్రులకు, తల్లులకు మనము భయభక్తులను చూపిస్తున్నాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. శరీర సంబంధమైనటువంటి తండ్రికి మనం లోబడుతున్నాం. పితృదేవో భవ అంటారు, మాతృదేవో భవ అంటారు. శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారే, మరి అంతకంటే ఎక్కువగా ఎవరికి లోబడాలి? ఆత్మ సంబంధమైన తండ్రికి లోబడాలి. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా మనము లోబడి బ్రతకవలెను కదా. ఆ తర్వాత మాటలు చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు, అంటే శరీర సంబంధమైనటువంటి తండ్రులు, తల్లులు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పరమందున్న తండ్రి మనలను ఎందు నిమిత్తము శిక్షించుచున్నాడు? మేలు నొందుటకు, పరలోకములో ప్రవేశించుటకు, నిత్యత్వాన్ని పొందుటకు, అందుకొరకు మనలను శిక్షిస్తున్నాడు. పరిశుద్ధముగా మనలను శిక్షిస్తున్నాడు, పవిత్రముగా మనలను శిక్షిస్తున్నాడు, న్యాయముగా మనలను శిక్షిస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి తండ్రుల వలె, తల్లుల వలె కాదు. కనుక ప్రియులారా, ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్నాం. శరీర సంబంధంగా భూమి మీద తండ్రి మనకు కనిపిస్తున్నాడు, ఆత్మ సంబంధంగా పరలోకమందు తండ్రి మనకు కనిపిస్తున్నాడు. ఆయన దేవుడు. కనుక ప్రతి మనిషి కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి, ఈ జ్ఞానాన్ని అయితే గ్రహించాలి. అయితే యోసేపు విషయం వచ్చేసరికి, యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడినటువంటి, అనగా శరీర సంబంధంగా తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు విషయానికి వచ్చేసరికి లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి మాత్రమే యోసేపు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వంశావళి యోసేపుకు సంబంధించింది కాదు, అది మరియ గారికి సంబంధించింది. మరియ గారి తండ్రి పేరు కూడా యోసేపే. ఆ యోసేపుకు తండ్రి యాకోబు. ఇక్కడ లూకా సువార్త 3వ అధ్యాయంలో మరియకు ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి యోసేపు ఉన్నాడు. ఆ యోసేపుకు తండ్రి హేలి. కనుక ఈ సమాధానమును చక్కగా మీరు గ్రహించి ఆత్మ సంబంధముగా తండ్రి అయినటువంటి దేవునికి మీరు మరి ఎక్కువగా లోబడుతూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారని, ఈ సమాధానము మీ అందరిలో ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ సందేశమును నేను ముగిస్తున్నాను. పరమందున్న తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మా ఆత్మలకు తండ్రి అయిన దేవ, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి ఈరోజు నాయన ఈ కార్యక్రమంలో చక్కని సమాధానమును మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, శరీర సంబంధముగా మాకు శిక్షకులై ఉన్నటువంటి వారికి మేము లోబడుతున్నాము. అంతకంటే ఎక్కువగా పరిశుద్ధముగా శిక్షించుచున్నటువంటి మీకు మేము లోబడి ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమును మేము పొందగలుగుటకు జ్ఞాననేత్రములు తెరువబడినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్య భాగము, ఈ పాఠ్యాంశము, ఈ సమాధానము, ఈ సందేశము మీ బిడ్డలందరిలో ఫలించటానికి మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.